టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ అండర్ 15,000. నేను మెయిన్ గా బ్యాటరీ మీద ఫోకస్ చేశాను, పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేశాను, డిస్ప్లే మీద ఫోకస్ చేశాను. 15,000 బడ్జెట్ లో మనకి ఇలాంటి ట్యాబ్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంత క్లియర్ గా చెప్పాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 ఆనర్ ప్యాడ్ X8a. ఇందులో మనకి 11 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తున్నారు. 90 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 400 నిట్ పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్ వెయిట్ వచ్చి దాదాపు 495 గ్రామ్స్ ఉంటుంది. మనం కంఫర్ట్ గా లాంగ్ సెక్షన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో మనకి 4GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇందులో ఉన్న స్టోరేజ్ సరిపోదు అనుకుంటే 1TB వరకు స్టోరేజ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి 4GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లో అని చెప్పుకోవచ్చు. నార్మల్ యూజర్స్ కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనం చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ లో 5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ లో మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇందులో మనకి స్పీకర్స్ వచ్చి క్వాడ్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఇందులో మనం ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు సౌండ్ క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా మనకి వినిపిస్తుంది. కాకపోతే ఇందులో మనకి మైనస్ ఏంటంటే 3.5mm జాక్ ని ప్రొవైడ్ చేయడం లేదు. కేవలం మనం బ్లూటూత్ యూజ్ చేసుకుని సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూడాలి. ఒకవేళ మీరు బ్లూటూత్ యూజ్ చేయకపోతే ఇంటర్నల్ స్పీకర్స్ సరిపోతాయి. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ వచ్చి 8300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టాము అంటే ఈజీగా ఫుల్ డే మొత్తం వాడుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి 25 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ ట్యాబ్ అనేది ఫుల్ బ్యాటరీ కావడానికి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఇందులో మనకి 2 years వరకు వేరియస్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇంకా 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి. నెంబర్ 2 రెడ్మీ ప్యాడ్ 2. ఇందులో మనకి డిస్ప్లే వచ్చి 11 ఇంచెస్ ఉంటుంది. ఇంకా 2.5K రెజల్యూషన్ తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్ ని మనం ఎండలో యూజ్ చేస్తున్నప్పటికీ స్క్రీన్ అనేది మనకి క్లియర్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మనకి షాడో ఇష్యూస్ అనేవి ఉండవు. ఇంకా స్క్రీన్ సపోర్ట్ వచ్చి యాక్టివ్ పెన్. కాకపోతే ఈ పెన్ అనేది మనం సెపరేట్ గా తీసుకోవాలి. దీన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకోవచ్చు, స్కెచింగ్ వేసుకోవచ్చు. ఈ రెడ్మీ ప్యాడ్ 2 బాడీ వెయిట్ వచ్చి 510 గ్రామ్స్ ఉంటుంది. ఈ ట్యాబ్ ని మనం లాంగ్ రన్ లో చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చి MediaTek G100 ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 6GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్ అనేది మనకు డే టు లైఫ్ లో చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ లో రేర్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 15,000 బడ్జెట్ లో కెమెరా సెటప్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 1080 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. వీడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి షేకింగ్ ఇష్యూస్ కనిపించడం లేదు. ఇందులో మనకి స్పీకర్స్ వచ్చి డాల్బీ అట్మాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ అనేది కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి USB వచ్చి టైప్ C ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 3.5mm జాక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ సరిపోదు అనుకుంటే SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులోనే. కాకపోతే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉండదు, ఫేస్ అన్లాక్ అనేది ఉంటుంది. ఈ రెడ్మీ ప్యాడ్ 2 లో బ్యాటరీ వచ్చి 9000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీని యూజ్ చేసుకుని మనం ట్యాబ్ లో హెవీ వర్క్ చేసినప్పటికీ బ్యాటరీ అనేది డ్రై కాదు, 1 day వరకు క్లియర్ గా వస్తుంది. ఇందులో మనకి 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్ లో ఉన్న బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ కావడానికి దాదాపు 3 hours టైం తీసుకుంటుంది. రెడ్మీ అనేది మనకి 2 years వరకు OS అప్డేట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా 2 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు IP62 రేటింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 3 OnePlus Pad Lite. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 11 ఇంచెస్ ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు ఇంకా ఇందులో మనకి 500 పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి రెజల్యూషన్ వచ్చి 16:9 రేషియోతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే ని మనకి పూర్తిగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చి MediaTek Helium G100 చిప్సెట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి 6GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్ లో మనకి వర్క్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. బ్రౌజింగ్ కానీ గేమ్స్ కానీ ఎలాంటి మల్టీ టాస్కింగ్ కానీ ఈజీగా అవుతూ ఉంటుంది. ఇందులో మనకి ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చి స్మూత్ టచ్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనం హెవీ గేమింగ్ ని ఆడుకోలేము, BGM లాంటిది అసలు ఆడలేము. కాకపోతే ఇందులో మనకి మైనస్ ఏంటంటే ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ స్టోరేజ్ పైనే డిపెండ్ కావాలి. బ్యాక్ సైడ్ లో మనకి 5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్ లో మనకి 5 మెగాపిక్సెల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 1080 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఈ కెమెరాస్ యూజ్ చేసుకుని మనం ఫోటో తీసుకుంటున్నప్పుడు డే లైట్ లో క్లియర్ గానే వస్తున్నాయి, కానీ లో లైట్ లో అయితే స్ట్రగుల్ అవుతున్నాయి ఫోటోస్. ఇందులో మనకి ఎలాంటి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేయడం లేదు. డాక్యుమెంట్ ని స్కానింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం లేదు. ఇలాంటి చిన్న చిన్న ఆప్షన్స్ కూడా ఇవ్వకపోవడంతో డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి బ్యాటరీ వచ్చి 9340 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జింగ్ కావడానికి దాదాపు 2 hours 15 minutes టైం తీసుకుంటుంది. ఇందులో మనకి ఆడియో వచ్చి లౌడ్ గా సౌండ్ క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా వినిపిస్తూ ఉంటుంది.
ఇంకా ఇందులో మనకి 3 years వరకు ఓఎస్ అప్డేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ని ప్రొవైడ్ చేయడం లేదు. కనీసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. నెంబర్ 4 Lenovo Tab M11. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 11 inches HD డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 90 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 400 nits పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 16:10 ఆస్పెక్ట్ రేషియో ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కంఫర్టబుల్ గా వీడియో చూడవచ్చు, నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. ఇంకా టచ్ రెస్పాన్స్ అనేది కూడా చాలా అక్యురేట్ గా ఉంటుంది. బాడీ వెయిట్ వచ్చి 400-655 grams ఉంటుంది. నిజానికి స్టైలిష్ అనేది 15,000 లో వచ్చే బడ్జెట్ ట్యాబ్ కి సపోర్ట్ చేస్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇందులో ఉన్న స్టోరేజ్ సరిపోదు అనుకుంటే 1TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. డైలీ టాక్సింగ్ కోసం, నోట్ మేకింగ్ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి రేర్ కెమెరా వచ్చి 30 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 1080 30 frames పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇందులో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి వీడియో క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ షేకింగ్ ఇష్యూస్ అనేవి కూడా కనిపించడం లేదు. ఇందులో ఉన్న కెమెరాస్ యూజ్ చేసుకుని మనం ఫోటో తీసుకుంటున్నప్పుడు ఫోటోస్ అనేవి చాలా క్లియర్ గా వస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న సెల్ఫీ కెమెరా అనేది వీడియో కాల్స్ కోసం కానీ సెల్ఫీస్ కోసం చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి లౌడ్ స్పీకర్స్ తో పాటు స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ట్యాబ్ లో మనకి బ్యాటరీ వచ్చి 7400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 15 watts వరకు ఫాస్ట్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్ అనేది మనకి Android 13 తో రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ అనేది మనకి పూర్తిగా IP57 తో వస్తుంది. ఈ వీడియోలో మీకు చెప్పిన 4 ట్యాబ్స్ లో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. కాకపోతే నా పర్సనల్ సజెషన్ వచ్చి Redmi Pad 2 ని తీసుకోవచ్చు. ఎందుకోసము అంటే 15,000 బడ్జెట్ లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న ట్యాబ్ అనేది మనకి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.